హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మనకి మొన్న తీసిన వీడియోలో ఎక్కువ కామెంట్స్ నైటీ బిజినెస్ గురించి చెప్పమని చాలామంది కామెంట్స్ పెట్టారు. ఈరోజు పెట్టకపోతే నన్ను తిట్టుకునేలా ఉన్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు మెసేజ్ చేసినా సరే ఈవిడ నైటీ బిజినెస్ గురించి చెప్పట్లేదు అంటే ఎక్కువగాను టైలరింగ్ చేసేవాళ్ళు ఆ బిజినెస్ గురించి చెప్తే చేసుకోవాలన్న తపన వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు బిజినెస్ గురించి కావాలనుకుంటే మొన్న 3 వీడియోస్ ఉన్నాయండి. ఈ వేస్టేజ్ కంపెనీ గురించి, ఇది అయితే పక్కా నైటీ బిజినెస్ గురించి చెప్పడం అండి ఇది. ఎందుకంటే నైటీల గురించి ఎక్కువ అడుగుతున్నారు, అక్క చెప్పు అని చెప్పి, అందుకని చెప్పి నైటీస్ గురించి. అయితే ఫస్ట్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నైటీస్ కుట్టాలని మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక 2 మీటర్లు క్లాత్ తెచ్చుకుని నైటీస్ మోడల్స్ అన్నీ మీకు మీ సైజు పెట్టుకుని నైటీస్ మోడల్స్ అన్నీ ట్రై చేయండి. ఒక 5-6 రకాలైన, ఒకటి కాలర్ పెట్టి 2 లేస్ తోటి 3 పాకెట్, తర్వాత ఇప్పుడు మనకు వస్తున్నాయి కదండి ఆ మోడల్స్, మీ దగ్గర ఆల్రెడీ వాడి వాళ్ళు అయితే ఇంట్లో ఉంటాయి కదా, అవి తీసుకుని అదే కొలతలో తీసుకుని మీరు ఆ నైటీస్ని ఒకసారి కుట్టి ట్రై చేయండి. ఎందుకంటే మదర్ నైటీస్ జిప్పులు అవి కూడా బాగా వెళ్తాయి. ఇప్పుడు మదర్ నైటీస్ పాకెట్ ఉన్నవి, కాలర్ నెక్కలు ఉండి నైటీస్ ఉన్నాయండి. ఇలాగా ఒక 5-6 రకాల నైటీలు ఫస్ట్ నేర్చుకోండి. ఒకవేళ నాకు వచ్చాక అనుకుంటే పర్వాలేదు, గొడవే లేదు. రాని వాళ్ళైతే ఒకసారి ఎక్సెల్ సైజ్ అని, XXL ఇలా నైటీలో సైజులు కూడా ఉంటాయి కదండి, అవి మీ సైజ్ అయినా సరే ముందు ఈ మోడల్స్ నేర్చుకోండి. ఇప్పుడు అసలు బిజినెస్ ఎలా చేయాలక్క అని అడిగితే, మీరు మనం నైటీ కొనుక్కుంటే 200 ఉంది కదండి. అయితే మనం 200 ఎట్టు కొనుక్కుంటున్నామంటే వాళ్ళకి షాప్కి ఎంతకు వస్తుంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ షాప్ వాళ్ళకి ఏ రేటుకి వస్తుంది, అతను కమిషన్ ఎంత వేసుకుని మనకు అమ్ముతున్నాడు, ఈ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. అవి రెడీమేడ్గా కుట్టేసి వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఏ రేటుకి వస్తుంది, మనం క్లాత్ తీసుకుని కుట్టాలి కాబట్టి మనకు క్లాత్ ఏ రేటుకు కావాలి అన్న అవగాహన తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలండి, నైటీస్ కుట్టేయాలి అని అనుకుంటే ఇవాళ విత్తనం వేసేస్తే రేపు పొద్దుటే మొక్క వచ్చేది. కొంత ఓపికతో కూడా మీరు ఈ బిజినెస్ చేయవలసి ఉంటుందండి. అది ఎలాగంటే, ఫస్ట్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే కనుక కంపల్సరీ ఎక్కువ అమౌంట్ తోటి సూరత్ కానీ, హైదరాబాద్ కానీ, ఇంకా నైటీసు ప్రత్యేకంగా క్లాతులు అమ్మి ఉంటాయి, మీరు నెట్లో సెర్చ్ చేసుకుంటే దొరుకుతుంది. లేదనుకోండి, అయితే నైటీస్కి పెట్టింది పేరు పామిడి. అక్కడికి వెళ్ళినా సరే మీకు రెడీమేడ్వి వస్తే ఎక్కువ, లేదనుకోండి క్లాతులు ఉంటాయి కూడా అక్కడే. ఎందుకంటే మొత్తం ఆ ఊరంతా నైటీస్ కుట్టించడం, సారీ పెట్టుకోట్స్ ఇవే ఉంటాయి, అక్కడ అందరికీ అదే ఉపాధి. మనం కొంత అమౌంట్ పట్టుకుని దూరం అని అనుకోకుండా ఓపికగా అంత దూరం వెళ్ళి మనం ఒకసారి బల్క్లో కొనుక్కు తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుని ఒక 10 మంది 6 టైలర్స్ ఉండాలండి. మన ఒక్కళ్ళ వల్ల అయిపోతుంది, ఒక్కళ్ళ వల్ల అవ్వదు. ఎందుకంటే మీరు కటింగ్ వచ్చి అనుకోండి, మీరు కుడితే మహా అయితే 20 కుట్టచ్చు, 30 కుట్టచ్చు, మహా అయితే 50 కుట్టచ్చు. ఒకరోజు 50 కుట్టచ్చు, రోజు 50 కుట్టలేం, లేదా ఒకరోజు 100 కుట్టచ్చు, రోజు 100 కుట్టలేం. అందుకు కాబట్టి మనం కట్ చేసి ఇచ్చాము, బయట నుంచి తీసుకురావడం, ఈ వర్క్ అంతా మనం మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఒక 6 అది ఇంట్లో బంధువులు అవ్వచ్చు, లేదంటే బయట మన పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా ఉపాధి కల్పించాలని అనుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే అమౌంట్ పెట్టాలి ఫస్ట్ ఈ బిజినెస్ గురించి. నేను అందుకే ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ అని చెప్పి అది చెప్పాను. మనకి లేడీస్కి ఇప్పుడు దీనికి ఒక 50,000 కావాలి, హస్బెండ్ని అడగాలి, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు, తిట్టే ఇస్తారో, లేకపోతే నువ్వు చేయగలవేంటి అని ఒక నిరుత్సాహపరిచి కూడా మనల్ని ఇబ్బంది పెడతారు. అంటే ఇబ్బంది ఏం కాదు, ఆ ఒక్క మాట చాలు మనకి. మనం ఎందుకంటే సున్నితంగా ఒక మాటను కూడా తీసుకోలేం లేడీస్. లేదు మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళైతే 50,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా పట్టుకెళ్ళి ఎవరొకరి సాయంతో మనం సూరత్ కానీ పామిడి కానీ వెళ్ళి అక్కడి నుంచి మనం క్లాత్లు తెచ్చుకోవాలి, కుట్టాలనుకునేవాళ్ళు. లేదు రెడీమేడ్సే తెచ్చుకుని మేము అమ్ముకుంటాం అన్నవాళ్ళు అక్కడికి వెళ్తే మనకు తక్కువ రేటుకి 79 రూపాయల కాడి నుంచి మొదలవుతుంది. కానీ మీరు అక్కడ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్వాలిటీ చూసుకోవాలండి. కలర్ షేడ్ అయిపోయి ఉంటాయి, ఇలా ఒక వాష్ చేయగానే కలర్ పోతాయి, మనల్ని తిడతారు ఇలా ఉంటాయి.
అది చూసుకోవాలి. అదే మనం క్లాత్ కుట్టిదైనా సరే ఎప్పుడు కూడా ఇప్పుడు ఆన్లైన్లో పెడుతున్నారు కదా నెంబర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మనం అంత దూరం వెళ్ళడం ఎందుకు, ఛార్జీలు వేస్ట్ అనుకుని ఆన్లైన్లో కానీ బుక్ చేసుకున్నారంటే చాలా మోసపోతారు. మనకి ఇప్పుడు పంపించేస్తారు, మనం ఆర్డర్ పెట్టేస్తాం, అబ్బాయి మా దగ్గర చాలా బాగుంటుందని చెప్తారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం వెళ్ళి చూడలేదు, ఈ ఫోన్లో చూపించారు, పెట్టేశారు. ఆ స్టాక్ అంతా ఇక్కడికి వచ్చింది, లారీలో వచ్చిందో మొత్తం బస్కే వచ్చిందో మొత్తానికి స్టాక్ అయితే వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఇప్పి చూసిన తర్వాత క్వాలిటీ బాగోకపోతే మళ్ళీ డబల్ పనే కదండి. అప్పుడైనా మనం వెళ్ళి మళ్ళీ దాన్ని రిటర్న్ చేయడానికి వెళ్ళాలి. అదేదో ఫస్టే మనం వెళ్ళి చూసుకుని అక్కడ క్వాలిటీ ఇస్తున్నారా లేదో తెలుసుకుని వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు తెలుస్తుంది. లేదనుకో అక్కడ క్లాత్ని చూసుకుని 1-2 సార్లు ప్రస్తుతం ఫస్ట్ మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. మనకు కొంచెం నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళకి మనకి మంచి స్నేహం ఏర్పడిన తర్వాత మనం ఇంకా బాగా మనం అంతమానం అక్కడే కొంటున్నాం కాబట్టి వెంటనే రిటర్న్ పెట్టేస్తానని, నాకు బాగోపోతే అని కూడా మనం చెప్పడం వల్ల నచ్చకపోతే రిటర్న్ పెట్టేసే మనకి వీలు ఉంటుంది. ఫస్ట్ టైం మనం కొనుక్కుని కష్టాలు కొని తెచ్చుకోకుండా ఫస్ట్ మనం ఓ స్టెప్ వేసేటప్పుడు మనమే ఓపికగా వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి మనకి మంచిది. ఇంకా ఇప్పుడు ఈ నైటీ మనం కుట్టాలనుకోండి, మనకి క్లాత్ ఎంతకి రావాలి తెలుసండి, 20 రూపాయలకి రావాలి. అలా ఎక్కడొస్తుందో తెలుసుకుని మనం క్లాత్ తెచ్చుకోవాలి. ఎందుకంటే 20 రూపాయలు మనం క్లాత్కి పెట్టాలి, ఇక్కడ కటింగ్కి పెట్టాలి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన రవాణా బిల్లు ఉంటుంది, మళ్ళీ మనం కుట్టించాలి, మళ్ళీ దాన్ని రిటర్న్ షాప్కి వేయాలి. ఇదంతా మనం చూసుకుని మనం తీసుకోవాలి. లేదనుకోండి పామిడి అన్న అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ షాపుల దగ్గరికి, ఆ ఊరు వెళ్ళామనుకో, అక్కడ మనకు తక్కువ రేటుకి వస్తాయి, కుట్టేసినవి ఉంటాయి, చక్కగా తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకుని అమ్ముకోవచ్చు. షాపు ఉన్న వాళ్ళ షాపు, లేదంటే ఇంటి దగ్గర అమ్మాలంటే మనం కుట్టామంటే మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టడమే కాదండి, మనం వచ్చి ఏదో కుట్టేసాం, అమౌంట్ కూడా పెట్టాం దాని మీద. ఇప్పుడు మనకి మన అసలు అమౌంట్ రావాలి, దాని మీద లాభం తీయాలి. ఎలాగా మనం ఏం చేయాలి, అప్పుడు ముందే మనం ఇక్కడికి వెళ్ళక ముందే కొన్ని అడిగి చూడాలి. మేము కుట్టిస్తాం, మీరు తీసుకుంటారా, లేదా మీరు క్లాత్ ఇస్తారా అని ఖచ్చితంగా మన దగ్గరలో ఉన్న మార్కెట్లు ఏమున్నాయో అక్కడికి వెళ్ళి అడగాలి. ఇక్కడ పాలకొల్లు అనుకోండి, అక్కడ నర్సాపురం రోడ్లో పెద్ద శుక్రవారం మార్కెట్ అని ఉంటుంది, దేవుడాలు అంటారు. అక్కడ మొత్తం కొత్త ఐటమ్స్ అన్నీ వస్తాయి శుక్రవారం. అటువంటి దగ్గరికి ఈ దగ్గరలో ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి అడగాలి. ఏమన్నా ఇలా మేము నైటీస్ కుడతాం, చాలా బాగా కుడతామని కొన్ని కుట్టి ఒక 10 మనం పట్టుకెళ్ళి చూపించి మన స్టిచ్చింగ్ బాగుంటే తీసుకుంటామని చెప్పారనుకోండి, అప్పుడే మనం మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ముందు అడగకుండా మనం మొదలు పెట్టామంటే మన దగ్గర ఇది స్టాక్ ఉండిపోయిందంటే కొంచెం ఇబ్బంది పడాలి, అది సేల్ అవ్వాలంటే. ఇవన్నీ ఆలోచించుకోవాలి. క్లాత్ కూడా క్వాలిటీ లేకపోతే ఇప్పుడు ఎవరు తీసుకోరు కదా, అది కూడా మనం చూసుకోవాలండి. కుట్టేసాము లేకపోతే తెచ్చేసాము అంటే కాదు, అంత దూరం నుంచి తెచ్చామంటే మనకి లాభం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఇవన్నీ మాకు తెలుసు అనుకున్నప్పుడే మీరు నైటీ బిజినెస్లో దిగాలి. లేదంటే మనకు షాప్లో ఎవరైనా తెలిసి ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు మనం కుట్టినప్పుడు ఏం చేయాలి చెప్పండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా, మనమే సొంతంగా అమ్మవలసి వస్తుంది. మన ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకే చెప్పి మేము ఇంటి దగ్గర నైటీస్ అమ్ముతున్నాం, మేమే కుట్టి అమ్ముతున్నాం అని చెప్తే ఇష్టపడి తెలుసున్న వాళ్ళు మొహమాటానికి 1-2 తీసుకుంటారు. లేదంటే ఎవరైనా షాపుల దగ్గర మీరు కిరాణా షాపులో లేకపోతే ఇంకెవరైనా మనకు తెలుసున్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎవరైనా షాపులో ఏదో ఒక షాపు, అక్కడ మనం ఏం చేస్తామంటే లేడీస్ దగ్గర పెట్టాలండి. నేను కుట్టి మీ దగ్గర ఒక 10 నైటీలు పెడతాను, మీకు తెలుసున్న వాళ్ళు మీ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, ఇలా నైటీలు కుట్టి అమ్ముతున్నారు, మన దగ్గర వేసారు ఒక 20 బాగుంటే తీసుకోండి అని చెప్పి అమ్మి పెట్టమని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్మి పెట్టినందుకు వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వడమో లేదా ఒక నైటీ ఫ్రీ ఇవ్వడమో ఇలా ఫస్ట్ అయితే ఇలా చేయాలి. అప్పుడు కానీ మనకి బిజినెస్ రన్ అవ్వదు. ఎప్పుడుకో మొత్తానికి ఇక్కడ కుడుతున్నారు అని కొంచెం అందరికీ తెలియాలంటే కొంచెం టైం పడుతుంది ఫస్ట్ అయితే. లేదంటే రాజమండ్రి కూడా వెళ్ళొచ్చు, మనకు దగ్గరలో ఉంది. రాజమండ్రి వెళ్ళినా మనకి మంచిగా దొరుకుతాయండి, క్లాత్ దొరుకుతుంది, కుట్టేసినవి దొరుకుతాయి. అక్కడ కూడా తాడి తోట అని ఉంటుంది, అక్కడ తక్కువ రేటుకి వస్తాయంట. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చాలా షాపులు ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. మీరు కొంచెం తెలుసున్న వాళ్ళని తీసుకెళ్ళి తెచ్చుకోవాలి.
తెచ్చుకుని ఇంటి దగ్గర ఓన్లీ అమ్మడం బిజినెస్ కింద చేసుకునే వాళ్ళు అమ్మినారు. కుట్టాలి అనుకుంటే మాత్రం ఒక 6 అయితే మన దగ్గర కుట్టే వాళ్ళు ఉండాలి. ఇలా మొదలు పెట్టండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓపిక మాత్రం ఫస్ట్ ఉండాలి. ఏ పని చేసినా ఈరోజు చేయాలన్న తపన ఉంటుంది. రేపొద్దుట ఎవరో ఏదో అని ఇది నీ వల్ల అవ్వదు అంటే నిరుత్సాహపడిపోయి మళ్ళీ అక్కడ వదిలేసామంటే ఇది పెట్టుబడి పెట్టింది వదిలేసామంటే స్టాక్ ఉండిపోద్ది, మళ్ళీ ఇబ్బంది పడాలి. అదే రూపాయి పెట్టుబడి లేకుండా మనం చేసి బిజినెస్ అనుకోండి, అవసరం మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి మానేయచ్చు. మనది ఏది రూపాయి పోయేది లేదు, వచ్చేదే. కానీ అందుకని నేను ఆ వీడియో తీసానండి. మీరు ఈ నైటీ వీడియోనే కావాలని చెప్పిన వల్ల మీకు ఈ 3 ఊర్లు వెళ్ళారంటే, ఒకటి రాజమండ్రి, సూరత్, హైదరాబాద్, మళ్ళీ పామిడి అని నైటీలకు పెట్టింది పేరు. అక్కడికి ఈ దూరాలు వెళ్ళలేమనుకుంటే మాత్రం రాజమండ్రి అయితే మీకు దగ్గరగా ఉంటుంది. లేదు నాకు దగ్గర అంత బడ్జెట్ లేదు, ఏదో 2000 3000తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఏదో పుట్టింటోళ్ళు చీర కొనుక్కోమని ఇచ్చిన డబ్బులు ఏదో మొదలు పెట్టాలని అనుకున్న వాళ్ళు అయితే పాలకొల దగ్గరలో ఉంటే కనుక పాలకొల్లో దేవుడాలు శుక్రవారం మార్కెట్ శుక్రవారమే ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఒక 10 నైటీలో 20 నైటీలో తెచ్చుకుని అసలు శాంపుల్ మీరు ఫస్ట్ ఒకసారే పెద్ద మొత్తంలోకి వెళ్ళకూడదు. ఎప్పుడు అయినా సరే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే చిన్నగా ఎదగేలాగా ఉండాలి. ఒకసారి కొండ ఎక్కేయాలంటే ఎక్కలేము కదా. ఇది కూడా అంతే. అంటే నేను ఏదో మిమ్మల్ని నిరుత్సాహపరిచినట్టు కాదు. చిన్న అడుగులు తప్పడడుగులు వేసిన తర్వాత నడక మనకు పూర్తిగా ఎలా వస్తుందో ఇది కూడా అంతే. చిన్నగా స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకి పెద్దగా నష్టం వచ్చినా ఇబ్బంది పడేది లేదు, వస్తే లాభం వచ్చిందనుకో అప్పుడు ఆ లాభాలను చూసుకుని మనం అప్పుడు చెయ్యాలా వద్దా, దీనివల్ల మనకు ఉపయోగం ఉంది అనుకుంటే ఇప్పుడు 5000తో కొనుక్కున్న సరుకు మళ్ళీ పట్టు 30,000తో కొంటాం. లేదనుకోండి 5000తోటే ఏదోలాగా వదిలించేసి ఎవరో ఒకరికి అంటగట్టేసో అమ్మేసో 5000తో పక్కకి గమ్మున ఉంటాం. కానీ అదే ఒక్కసారి 30,000 40,000 సరుకు తెచ్చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత నష్టపోతాము, ఇబ్బందులు పడతాం, ఇంట్లో మగవాళ్ళతో మాటలు పడతాం. పెద్ద పొడిసేసి ఇలాగా చేసేసావు, ఇగో ఇక్కడ పెట్టావు డబ్బులు అని చెప్పి తిడతారు. అప్పుడు పొగుడినోళ్ళు ఇప్పుడు తిడతారు, అప్పుడు చేయమంటారు. ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే చేయలేకపోయామో అప్పుడు కొంచెం భర్తనే కాదు ఎవరైనా సరే చిన్నగా అంటే మనకి నొప్పి అనిపిస్తుంది. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి. నైటీ బిజినెస్ అవని ఏ బిజినెస్ అయినా సరే చిన్నగా స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే లాభ నష్టాలని మనం తీసుకోగలిగేలా ఉంటేనే బిజినెస్లోకి రావాలి. అది ఎందుకంటే మనం డబ్బులు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి. అదే మనం మొన్న చెప్పిన బిజినెస్ అనుకో మనం రూపాయి పెట్టుబడి పెడతలేదు కాబట్టి అందులో వస్తే మనకు లాభం వస్తుంది, లేదనుకో మానేయాలనుకుంటే మానేయచ్చండి. కానీ ఏ బిజినెస్లో అయినా లాభ నష్టాలు ఉంటాయి, అది గమనించి మనం ముందుకు వెళ్ళాలి. స్టాక్ మార్కెట్లో కూడా చూడండి, మనం పెట్టుబడి పెడతాం, కొనుక్కుంటాం, వస్తే రావచ్చు లక్ బాగుండి, లేకపోతే పోవచ్చు కూడా. అన్నిటికీ మనం సిద్ధంగానే ఉంటేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదైనా. కాకపోతే మనం నెగిటివ్గా అనుకోకుండా పాజిటివ్గా తీసుకునే దిగండి. ఇంకా కొంచెం మనం అవగాహనతో దిగాలి. మనకు తెలిసిన వాళ్ళని అడగాలి, లేదా అదే బిజినెస్ చేసి వాళ్ళని ఇంకా మనం షాపుల దగ్గర కానీ ఎక్కడైనా అడిగిన తర్వాత సలహాలు ఇచ్చి పంపుతారు. అందుట్లో 10 మంది 10 రకాలు చెప్తారు. ఆ 10 మనం ఆలోచించుకుని ఏది బెస్టో, ఏది చెయ్యాలా వద్దు అనుకోవడం మనం ఆలోచించుకుని దిగాలండి. ఇంట్లో వాళ్ళ మాట కూడా వినాలి, ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వినాలి. నేను అది ఆలోచించుకునే మానేసానండి. అర్థమైంది కదా. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక 5,000 10,000 పెట్టుకునేసుకుంటూ క్లాత్ కొనేస్తాను, కుట్టేస్తాను. కానీ షాప్ వాళ్ళు తీసుకోకపోతే ఏంటి నా పరిస్థితి? అప్పుడు మనమే ఎలాగంటే మనమే అమ్ముకోవాలి. ఎలా అమ్ముతాం? ఇంట్లోనే ఉంటాం, బయటికి వెళ్ళి పరిస్థితి ఉండదు. మనం బయటికి వెళ్ళి అమ్మేలా కాదు కదండి. అప్పుడు మనం స్నేహితులకి, చుట్టాలకి, లేదా ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పడం మొదలు పెడితే అన్నీ ఒకసారి సేల్ అయిపోతాయి. ఎవరో నెలకొకటో నెలకు 2 ఇలా తీసుకుంటారు. ఇంటికాడ బిజినెస్ అంటేనే పెద్దగా ఎవరో పట్టించుకోరు. పైగా ఇది పోనీ సూట్ అవ్వట్లేదని చెప్పి మీరు ఏదైనా వీడియోల్లో చూసి దీనివల్ల లక్షలు, దానివల్ల లక్షలు ఆదాయం వస్తుంది అని అంటారు. అది నిజమానికి మీరు ఆ ఫోన్ నెంబర్కి చేశారనుకోండి, మనకు మిషన్ అంటగడతారు. అది ఆర్థికపురం తయారు చేసేదో, అగరొత్తులు తయారు చేసేదో, ఒత్తులు తయారు చేసేదో ఇవన్నీ. తర్వాత ఏదొచ్చినా మేమే రిటర్న్ తీసుకుంటాం, మీరు తయారు చేయండి మేము రిటర్న్ తీసుకుంటామంటారు. అది కూడా మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మనకి అక్కడి నుంచి పంపించే వరకే. తర్వాత వీళ్ళ చెప్పిన మాటకి మళ్ళీ ఫోన్కి రెస్పాండ్ ఉంటుందా? మళ్ళీ మనం వెళ్ళాలా? ఈ మిషన్ వేసుకుని ఏం పట్టుకెళ్తామండి?
అవన్నీ కొన్ని కొన్ని మోసాలు ఉన్నాయి, అవి కూడా మనం కొంచెం అవగాహన చేసుకోవాలండి. ఇలా కనిపించింది కదా నెంబర్ అని కొట్టేసి మనం 40,000 మిషన్ 50,000 మిషన్ అంటారు. మనం ఇంట్లో మగవాళ్ళని పీడించి పిప్పి చేసి కొంటారా ఇంట్లో ఉండి నేను ఏదో ఒకటి చేసేయాలన్న తపనతోటి మొదలు పెట్టేద్దాం అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, తయారు చేస్తే బాగానే ఉంది, మళ్ళీ ఎవరు తీసుకుంటారు మన దగ్గర ఒత్తులు కానీ ఇంకా ఏయోటి ఉంటున్నాయి కదండి ఇప్పుడు అనుకుంటాం. మళ్ళీ మేమే రిటర్న్ తీసేసుకుంటాము అని చెప్తారు. ఆ మిషన్ మనకు అమ్మే వరకే వాళ్ళు చెప్పే మాటలు, ఎవరు అంత జెన్యున్గా తీసుకోరు. మళ్ళీ మనం ఈ కిరాణా షాపులంట ఆ షాపులంట తిరిగి ఈ ఒత్తులు వేసుకుంటారా, లేకపోతే మనం ఏది తయారు చేస్తే అవి మళ్ళీ అమ్మాలి. షాపులోని మనం మాట్లాడుకుని మేము తయారు చేస్తున్నాం తీసుకోవాలి. ఈ తిప్పలన్నీ ఎందుకని అటువంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీడియోగా పెట్టారు కదా ఈ మిషన్ 30,000 అంట, తీసుకుంటే నెలకే ఇంత ఇంత సంపాదన అంత సంపాదన అని పెడతారు. నెలకు 30,000 40,000 అంటున్నారు. తయారు చేస్తే సరిపోయింది, దాన్ని మళ్ళీ తీసుకునే వాళ్ళు ఎవరండి ఆ ఒత్తులు, వీళ్ళు తీసుకుంటామని చెప్తారు. అలా ఇన్ని చూసామండి, అన్ని ఫోన్లు చేస్తాం, అక్కడ ఉన్న నెంబర్లు కూడా పనిచేయవు. నేను చాలా వీడియోలు చూసి ఫోన్లు చేశాను. అలా మీరు మోసపోవద్దు, అలా చెయ్యొద్దు. నెంబర్ పెట్టారు కదా నిజమే అనుకుని కూడా మీరు ఇబ్బందులు కొనుక్కు తెచ్చుకోవద్దండి. మీకు చేతనైతే ఆ షాప్ వాళ్ళని క్లాత్ ఇమ్మనండి, మనకి రిస్క్ లేనిది. కుట్టడం కాబట్టి కుట్టుకులు మనం తీసుకున్నా కూడా గొడవే లేదు కొనుక్కు తెచ్చుకుని నైటీసే ఇంటికాడ అమ్ముతాం, మాకు ఇక్కడ కొంటారో లేదా పల్లెటూరు టౌన్కి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటున్నారు, మా ఊర్లోని డైలీ బట్టల షాపు బట్టల మూటోళ్ళు రారు అనుకున్న ఏరియాలో తీసుకుని మీరు ఇంటి దగ్గర పెట్టుకుని అమ్ముకోవచ్చు. ఒకసారి మీకు మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్పారని చేయడం, వీళ్ళు చెప్పారని చేయడం అస్సలు చేయకూడదు. సొంతంగా ఆలోచించి చేయండి. ఎవరిని నమ్మైతే చేయొద్దు, మోసపోవద్దు. మీ సొంత నిర్ణయం మీదే ఆధారపడ్డారనుకోండి, అది నష్టమైన కష్టమైన మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ లాభం వచ్చిందనుకో ఇంకా ఎంత మెరుగుపరుచుకోవాలో మన బిజినెస్ అని అర్థమవుతుంది. నష్టం వచ్చిందనుకో ఎక్కడెక్కడ మనం మిస్టేక్లు చేస్తాం, దేనివల్ల నష్టం వచ్చిందని ఎంతో కొంత నేర్చుకుంటాం. ఒక్కసారి నష్టం వచ్చిందంటే ఇంకో స్టెప్